హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి మా ఊర్లో ఉన్నటువంటి ఒక చిన్న పార్క్ని అయితే చూపించాలనుకుంటున్నాను. చూడటానికి చిన్నగా ఉన్న చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఉండే ఊరు వచ్చేసి అటు సిటీ కాదు, అలా అని ఒక పల్లెటూరు కాదు, మిడిల్గా ఉంటుంది. అంటే ఒక చిన్న పట్టణం అనమాట. సో చాలా పట్టణాలు ఉంటూ ఉంటాయి, కానీ పట్టణాలన్నింటిలో కూడా పార్క్ ఉంటుందని లేదు. కానీ మా ఊర్లో పార్క్ మాత్రం చాలా బాగుంటుంది. మేము పార్క్ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యి అలా నడుచుకుంటూ ముందుకు వచ్చేసాం. దారిలో మా షాప్ ఉంటుందన్నమాట. ఇది నాన్న వాళ్ళ షాప్. పార్క్స్ దగ్గర ఐస్ క్రీమ్స్ ఇంకా డ్రింక్స్ అవి అయితే అందుబాటులో ఉంటాయి. సో మేమైతే కొంచెం చిప్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ఎవరికి నచ్చిన వాళ్ళు బిస్కెట్స్ చిప్స్ అవి తీసుకున్నారు. ఈలోగా మా తమ్ముడు అయితే కార్ అయితే బయటకు తీసుకొచ్చాడు. ఇంతమంది ఉన్నాం కదా, బైక్లో వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందువల్ల కార్ అయితే ఎక్కేసాం. ఇంకా పార్కులో ఆడుకున్నాక కొంచెం వాటర్ అవసరం అవుతుంది కాబట్టి వాటర్ బాటిల్స్, ఒక గ్లాస్, ఇంకా చిప్స్ అన్నీ తీసేసుకొని అందరం కూడా కార్లో కూర్చున్నాం. ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం ఇరుక్కొని కూర్చున్నాం. అంటే ఇంతమంది ఉన్నాం కదా, ఇది వచ్చేసరికి 4 సీట్ కార్, అంతా పిల్లలమే కదా, అందువల్ల ఎక్కేసి వెళ్ళిపోయాం. ఈ దారి వచ్చేసి మా ఊరు వెళ్ళే దారి. మా ఊరు వెళ్ళే దారి అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరు, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు. సో ఆ ఊరు వెళ్ళే దారిలో ఈ పార్క్ ఉంటుంది. మొత్తానికి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసరికి పార్క్ సరౌండింగ్ చాలా వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. డైలీ అయితే పార్క్ ఓపెన్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి మేము వచ్చాము. ఇప్పుడు ఇటు బైక్ వెళ్తుంది కదా, ఆ దారి వచ్చేసరికి మా ఊరు వెళ్ళే దారి. ఇంకా వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి మనకి ఫుల్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇంకా బయట డ్రింక్స్ అమ్మేవాళ్ళు, ఇంకా ఐస్ క్రీమ్స్ అమ్మేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఇంకా చిప్స్ అయితే పెట్టరు. నాకైతే ఒక ఆలోచన వచ్చింది, షాప్లో చిప్స్ తెచ్చి ఇక్కడ సేల్ చేస్తే ఒక 1 అవర్లో మొత్తం అయిపోతాయి కదా అని చెప్పేసి అనిపించింది. ఈసారి ఎప్పుడైనా అది ట్రై చేయాలని ఉంది. మొత్తానికి పార్కులోకి అయితే ఎంట్రీ అయిపోయాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పార్క్ అనేది ఎలా ఉందో కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. పార్క్ మొత్తం కూడా అరౌండింగ్ మనం నడిచే దారిలో టూ సైడ్స్ కూడా కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేశారు. అంటే సీట్స్ అయితే ఉంటూ ఉంటాయి. అంటే టేబుల్ లాగా అరేంజ్ చేసి ఉంది. మధ్యలో ఈ విధంగా బుద్ధుడు బొమ్మతో అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. 4 సైడ్స్ 4 వేస్ లాగా ఉంటుంది. చెట్లు చూడండి, చెట్లు చుట్టూ కూడా ఆ విధంగా బోర్డర్తో, అంటే స్టోన్ రాయి ఉంటుంది కదా, గ్రానైట్, వాటితో అయితే చుట్టూ బోర్డర్ అయితే అరేంజ్ చేశారు. ఇది పార్క్ లోపల, అంటే చివరికి వచ్చిన తర్వాత లోపలికి పార్క్ ఉంటుంది ఒక చిన్న ఏరియాలో. ఇక్కడంతా కూడా ఇసుక పోసి ఉంటుంది. స్లైడ్స్, ఉయ్యాలలు, ఇంకా రంగుల రత్నం, ఒక జూలా అంటే ఉయ్యాలన్నమాట, అప్ అండ్ డౌన్ ఇవన్నీ ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. పార్కులో ఎక్కువ శాతం ఆడుకోవడానికంటే ఇలా కూర్చోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ డైనోసార్స్ అయితే ఒక 2 పెట్టేసి ఉన్నాయి. ఇదొకటి రంగుల రత్నం. ఈ డైనోసార్స్ మీద ఎంత కొంచెం వెయిటెడ్ పర్సన్ ఉన్నా కానీ ఆగుతుందన్నమాట. ఈ విధంగా అయితే పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పార్కు స్టార్టింగ్ చూపించాను కదా ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ నుంచి ఇట్లాగా లెఫ్ట్ రైట్ ఉంటూ ఉంటుంది. మొత్తం ఒక 3 దారులు ఉంటూ ఉంటాయి. పార్క్ మధ్యలో గ్రీన్ గ్రాస్ ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న చిన్న రాళ్ళు కూడా ఉండవు. మంచిగా ఈ విధంగా చెట్లకి బోర్డర్లా ఇట్లా కట్టేసేసి గ్రానైట్ స్టోన్తో అయితే అరేంజ్ చేసి పెట్టారు. కూర్చోడానికి బాగుంటుంది. ఇంకా లోపల చిన్న చిన్న కొన్ని బర్డ్స్ని, అంటే నెమళ్ళు, కోళ్ళు, ఇంకా చిన్న చిన్న పిట్టలు, ఆ రూపంలో చిన్న చిన్న బొమ్మలను అయితే అరేంజ్ చేసి పెట్టారు. అంటే పార్కులో అట్రాక్టివ్గా కనపడటానికి. ఇంకా జింకలు, రకరకాల లేడీస్ బొమ్మలు, అంటే అమ్మాయి బొమ్మలు, అవన్నీ కూడా ఈ పార్కులో ఉన్నాయి. ఈ పార్కులో మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసరికి ఇదనమాట. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే అటు కార్నర్కి వీళ్ళ గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది. అంటే ఈ పార్క్ ఓనర్ వచ్చేసరికి ఎమ్మెల్యే అనమాట, బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి వాళ్ళది. ఇంకా ఈ పార్కులో ఇప్పుడు వైట్గా ఒక 2 చూపించాను కదా, అవి వచ్చేసరికి సమాధులు. వాళ్ళ నాన్నగారిది, ఇంకా వాళ్ళ అన్నయ్య గారు చనిపోయారు. సో వాళ్ళ సమాధులు అయితే ఉన్నాయి. వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి అభి మూవీ ఉంది కదా, ఆ మూవీలో హీరో అనమాట. ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి బుచ్చపల్లి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వాళ్ళ కొడుకు. ఇగో ఈ పక్కన సైడ్ చూపించాను కదా అవి. ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పార్క్ ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది. ఇది ఎవరి పార్క్ అంటే బూచపల్లి సుబ్బారెడ్డి గారి, వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి గారి పార్క్. నాకు మా ఊర్లో మామూలుగా హరిహర క్షేత్రం అనేది టెంపుల్స్లో బాగా ఫేవరెట్ స్పాట్గా ఉంటుంది. ఇంకా పార్క్ అయితే ఇదనమాట, చాలా చాలా ఇష్టమైన పార్క్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా బాల్స్ను కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ పార్క్ వాళ్ళే. ఇంకా మేనేజ్మెంట్ అయితే చాలా బాగా చూస్తుంది. 2-3 ఉంటారు చూసుకోవడానికి. మొత్తం కూడా చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ
పార్కులో ఈ యొక్క జిరాఫీలు నాకు ఫస్ట్ చూసినప్పుడు చాలా బాగా నచ్చేవి. ఇంకా రకరకాల చిన్న చిన్న యానిమల్స్ కూడా ఈ పార్కులో అయితే ఏర్పాటు చేశారు. సో పిల్లలకైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. ఇంకా సిట్టింగ్ చూడండి, కూర్చోవడానికి ఎంత చుట్టుపక్కల చూసినా కానీ పార్క్ మొత్తంలో కూర్చోవడానికైతే చాలా బాగుంటుంది. వాకింగ్ ట్రాక్ లాగా చుట్టూ బోర్డర్ లాగా ఉంటుంది. వాకింగ్కి అయితే అసలు సూపర్గా ఉంటుంది. ఇంకా చెట్లతో చల్లగా గాలి వస్తూ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. డైలీ పార్క్ని అయితే ఓపెన్ చేస్తారు ఒక సమ్మర్లో మాత్రం. ఇంకా మిగతా టైంలో వచ్చేసరికి ఈ పార్క్ సండేస్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఈ రౌండ్లో చూపించాను కదా గ్రీన్ కలర్లో, అది వచ్చేసరికి వీళ్ళ గెస్ట్ హౌస్. సో టోటల్ పార్క్ అయితే ఇదనమాట. ఈవినింగ్ 6:30 దాకా ఉంటుంది. చుట్టుపక్కల ఊర్ల నుంచి ఈ పార్కుకు ఎక్కువ శాతం వస్తూ ఉంటారు. ఇంకా నాకు ఒక్కటి అనిపించేది, ఈ పార్కులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటే ఇంకా బాగుండేది, క్లాసెస్ లాగా నేర్పిస్తే ఇంకా బాగుండేది అని. సో అది కూడా పెట్టుంటే బాగుండేది. కానీ ఎవరెవరో వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్లో ఊర్ల నుంచి వచ్చే పిల్లలకి అంతగా కేర్ తెలియదు కదా, కొంచెం కష్టమవుతుంది. సో అందువల్ల నాకు మళ్ళీ తర్వాత పెట్టకపోవడమే మంచిదిలే అనుకున్నాను. ఇంకా ఇది వచ్చేసరికి బాస్కెట్బాల్ లాగా పిల్లలు నేర్చుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా పార్క్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరికైనా ఈ వీడియో రీచ్ అవుతే తెలియని వాళ్ళకి, అంటే మా ఊరు ఒంగోలు చుట్టుపక్కల అట్లా ఉంటారు కదా, ఒంగోలు కాదు చీమకుర్తి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయితే ఖచ్చితంగా ఈ పార్క్ వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఇక్కడే బయటకైతే వచ్చేసాక ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా బయట ఉన్నాయి అన్నమాట. మేమైతే అక్కడ తీసుకోలేదు, తినేది ఏందో కొంచెం మంచి ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి వేరే చోటుకైతే వెళ్ళిపోయాం. ఇంకా అందరం కార్ అయితే ఎక్కేసేసాం. ఇంకా వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. అందరం ఐస్ క్రీమ్స్ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. టోటల్ వీడియో అయితే ఇదనమాట. వీడియో మీకు ఎలా అనిపించింది? మా ఊర్లో ఉన్న పార్క్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోమ్మకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.